విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. సర్వకృపానిధియగు మా దేవ, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సృష్టికర్త, ఇంతవరకు మీ చల్లనైన కృపలో మమ్మల్ని అందరినీ ఎంతగానో భద్రపరిచి ప్రభువా విలువైన మీ జ్ఞాన సంగతులు వినటానికి మాకు అవకాశం ఇచ్చి తండ్రి మరొక సందేశం ద్వారా తండ్రి మీ యొక్క మనసు మీ పిల్లలకు తెలియజేయడానికి మమ్మల్ని నిలువబెట్టినందుకు స్తోత్రం తండ్రి. దయగలిగిన మా దేవ, మీ కృపలో మమ్మల్ని బలపరచండి. మీ యొక్క సత్యవాక్యాన్ని మీ పిల్లలకు సరిగా విభజించి ఉపదేశించడానికి గాను మీ సమయోచితమైన జ్ఞానాన్ని, మరి ముఖ్యంగా మా యందు మీరు నివసింపజేసిన మా అందరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముని సహాయాన్ని మెండుగా ప్రసాదించండి తండ్రి. మీ పిల్లలు కేవలం వినువారు మాత్రమే ఉండి తమను తాము మోసగించుకోకుండా వింటున్నటువంటి మాటల ప్రకారంగా ప్రవర్తించగలిగే ధన్యతను ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని త్వరలో మా కొరకు రాని ఉన్న మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని మహాకృపను బట్టి గత 2 దినాలుగా ఊర్ధ్వలోకపు రైతు చేస్తున్న భూలోకపు వ్యవసాయం అనే ఈ ఆలోచనాత్మక సభల ద్వారా ఎన్నో విలువైన జ్ఞాన సంగతులు దైవ గ్రంథాన్ని ఆధారం చేసుకుని మనం నేర్చుకోవడం, ఆలోచించడం జరిగింది. ఈరోజు కూడా మరిన్ని లోతైన జ్ఞానయుక్తమైన సంగతులు మనం ఆలోచిద్దాం. దేవుడు ఈ భూమి మీద నాటుకున్న నరమొక్కలు మనమంతా అనే విషయాన్ని నిన్న మనం చాలా జాగ్రత్తగా తెలుసుకున్నాం, పరిశీలన చేసాం. అలా మొక్కలన్నీ కూడా ఆమోదయోగ్యమైనవిగా లేనప్పుడు, అనగా ఫలభరితమైనవిగా దేవునికి కనబడనప్పుడు ప్రత్యేకించుకున్న ఒక జాతి సరికొత్త వంగడాలను సృష్టించాలని కొన్ని జాతుల్ని ప్రత్యేకపరిచి వాటిలో నుండి ఎక్కువ ఫలాలను బయటికి తీసుకొచ్చే ప్రయత్నాలు శాస్త్రవేత్తలు చేస్తున్నారు. వాటినే హైబ్రిడ్ అంటారు. హైబ్రిడ్. ఈ హైబ్రిడ్ అనేవి మామూలు జాతుల కంటే కూడా చాలా త్వరితగతిన ఫలాల్ని రైతుకు అందిస్తాయి. ఎక్కువ లాభాన్ని ఆర్జించడానికి, త్వరితగతిన ఫలాలు సంపాదించుకోవడానికి ఈ హైబ్రిడ్ వైపు ఆకర్షింపబడుతున్నారు. ఇలాగే దేవుడు కూడా వ్యవస్థ అంతా చెడిపోయినప్పుడు, వ్యవస్థ అంతా పాడైపోయినప్పుడు ఈ వ్యవస్థలో నుండి తన కొరకు ఒక జనాంగాన్ని ప్రత్యేకపరుచుకోవాలి అనుకున్నాడు. అలా ప్రత్యేకపరుచుకోవాలి అనుకున్నప్పుడు అబ్రహాముని ఎన్నుకున్నాడు. అబ్రహాముని ఎన్నుకుని అబ్రహాము సంతానానికి వాగ్దానాలు చేశాడు. అబ్రహామును ఆశీర్వదించాడు. అబ్రహాము సంతానానికి కూడా ఇహ సంబంధమైన ఎన్నో ఆశీర్వాదాలు దయచేశాడు. పరసంబంధమైన ఎన్నో వాగ్దానాలు కూడా వాళ్ళకి చేశాడు. ఆ విధంగా ఆ జాతిని పునరుద్ధరించాలి అని దేవుడు ఆలోచన చేసినప్పుడు వారిలో చాలామంది ఆయన ఎంత తపనైతే పడ్డాడో, ఎంత కష్టాన్నైతే తీసుకున్నాడో, ఎంత ఆలోచన అయితే కలిగి ఉన్నాడో, ఎంత శ్రమనైతే తీసుకున్నాడో, ఒక రైతుగా ఆ భూమిని పండింపచేయాలి, ఆ ద్రాక్షావల్లి దగ్గర నుండి శ్రేష్టమైన ఫలాలను ఆశించాలి, ఆ శ్రేష్టమైన ఫలాలు తనను సంతృప్తిపరచాలి, దాని కొరకు ఎంతైనా చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు అనే ఆలోచనతో దేవుడు వాళ్ళ మీదే మనస్సు నిలిపి, మీరు నా పిల్లలు, మీరు నా సంతానము, మీరు నా స్వాస్థ్యము, మీరు నా ప్రజలు, మీరు నా సొత్తు అని ఎన్నో మార్లు తన భావాన్ని ఆ పిల్లలకు తెలియజేసినప్పటికీ కూడా వాళ్ళు చాలా త్వరితగతిన నాశనం వైపు అడుగులు వేశారు. అదే నిన్న మనం యెషయా గ్రంథంలో చదువుకున్న 5వ అధ్యాయంలో, ఎట్లు భ్రష్ట సంతానమైతివి, ఎట్లు నీవు చెడిపోయావు,
నేను నీ నుంచి మంచి ద్రాక్షలు ఆశించాను, కానీ నువ్వు కారు ద్రాక్షలు కాశావు అని ఆ చెడిపోయిన జాతి విషయంలో దేవుడు బాధ అనుభవిస్తున్నట్టుగా లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి. యెషయా గారు రాస్తున్నారు చూడండి, 5:4. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరి ఏమి దానికి చేయగలను, ఇంతకంటే ఏం చేయాలి? గ్రద్ద రెక్కల మీద మోసుకొని వచ్చినట్టు ఐగుప్తులో నుండి వీళ్ళను మోసుకొని వచ్చి మార్గమధ్యంలో ఎన్నో విధాలుగా వీళ్ళ కోసం శ్రమ తీసుకుని నా సన్నిధిని వీరికి తోడుగా ఉంచి వీరితో పాటు నేను ప్రయాణం చేస్తున్నానన్న భరోసా వాళ్ళకి ప్రతి క్షణం కల్పించి ఒక చక్కటి స్థితిలోనికి వాళ్ళని నడిపించాలని మార్గమధ్యంలో వాళ్ళ కంచె కూడా వేసి, అదే ధర్మశాస్త్రం అనే కంచె. చేను పాడైపోకూడదని ధర్మశాస్త్రం అనే కంచె వేశాడు. ఈ ధర్మశాస్త్రం అనే కంచె వేసి ఒక చక్కటి మార్గంలో వాళ్ళను నడిపించాలి అనుకున్నప్పుడు వాళ్ళు అనతి కాలంలోనే భ్రష్టులుగా మారిపోవడం, భయంకరులుగా మారిపోవడం, దేవుడు ఆశించిన ఫలాలు అక్కడి నుంచి రాకపోవడం, వారు మాత్రం భూఫలాలు అనుభవించటం, ఇవన్నీ చూసినటువంటి దేవుడు నేరుగా వాళ్ళను ప్రశ్నిస్తున్నాడు, నా ద్రాక్ష తోట విషయంలో నాకు న్యాయం తీర్చండి. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరి ఏమి దానికి చేయగలను? అది ద్రాక్ష పండ్లు కాయునని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయుటకు కారణమేమి? ఆలోచించుడి, నేను నా ద్రాక్ష తోటకు చేయబోవు కార్యమును మీకు తెలియజెప్పేదను. జాగ్రత్తగా వినాలి. చరిత్రలో జరిగినటువంటి ఒక అద్భుతమైన సంఘటన, దానికి మూలం ఏంటో మీకు అర్థం కావాలి. నిన్న మీరు చూశారు, ఒక రైతు తన పొలాన్ని తగలెట్టేయడానికి 1,00,000 కారణాలు ఉన్నాయి. ఒక రైతు తన పొలాన్ని అంటించేయడానికి 1,00,000 కారణాలు ఉన్నాయి. ఒక రైతు తన పొలాన్ని, పండిన పొలాన్ని, చేతికంది వచ్చినటువంటి పొలం ఈ నకిలీ మందుల వల్ల, నకిలీ ఎరువుల వల్ల నాశనం అయిపోయినప్పుడు తన సొంత ట్రాక్టర్తో మొత్తం పొలాన్ని దున్నేసి కోత కొయ్యకుండా తన నిరసన తెలియజేశాడు. ఇలా జరగడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉండొచ్చు. రైతు ఆవేదన వెనక ఒక ప్రత్యేకమైన కారణం ఉంటుంది, దాన్ని ప్రభుత్వాలు అర్థం చేసుకోవాలి. అదే నేను మీకు చెప్పాను కదా, వీడియోస్ ఆఫ్ విదర్భ చదవండి, బుక్ దొరికితే ఇంగ్లీష్లో ఉంటుంది. వీడియోస్ ఆఫ్ విదర్భ, ఆ రైతుల కన్నీళ్లు, రైతుల కడగండ్లు, ఆ రైతులు చనిపోయిన తర్వాత వాళ్ళ భార్యలు అనుభవించేటువంటి బాధలు, అందులో ఆ రచయిత్రి చాలా స్పష్టంగా తెలియజేసింది. ఢిల్లీకి చెందిన ఆమె. మీరు ఆలోచించండి, ఒక రైతు కన్నీళ్ల వెనుక చాలా కారణాలు ఉన్నాయి. ఒక రైతు తన పంటను తన చేతులతో తానే నాశనం చేసుకోవడం వెనుక చాలా కారణాలు ఉన్నాయి. తన చేతులతో తానే తన పంటను తగలబెట్టేసుకోవడం వెనుక చాలా కారణాలు ఉన్నాయి. అవి మీకు బాగా అర్థమవుతున్నాయి. అందుకే అర్థం కావాలనే చాలా విశదీకరించి మాట్లాడాను నిన్న మొన్న కూడా. అవి మీకు బాగా అర్థమవుతున్నాయి. ఆ పెయిన్ మీకు తెలుసు, ఆ బాధ మీరు అర్థం చేసుకోగలరు. అరే, ఎంత బాధ రాకపోతే తన పంట తాను తగలబెట్టుకుంటాడు? ఎంత బాధ లేకపోతే చితిపేర్చుకుని, ఒక రైతు చితిపేర్చుకుని తన సొంత పొలంలో తానే పెట్రోల్ పోసుకుని సజీవ దహనం చేసేసుకుంటాడు? తన సొంత పొలంలో తానే ఉరేసుకుని ఎందుకు చచ్చిపోతున్నాడు? పంట మీద ఎంత ఆశ ఏంటి అతనికి? పంట వెనక ఎంత కష్టం ఏంటి అతనికి? ఎంతో కష్టం ఉంది కాబట్టి పంట వెనక, ఆ పంట మీద అంత ఆశ. కష్టం లేనివాడు ఆశపడటంలో అర్థం లేదు, అది దురాశ అవుతుంది. కానీ కష్టపడినవాడు ఆశపడటంలో అర్థం ఉంది, అది దురాశ కాదు. గమనించాలి మీరు, ఆశకి దురాశకి ఉన్న తేడా. కష్టం లేనివాడు ఆశపడితే అర్థం లేదు, కష్టపడినవాడు ఆశపడితే దానికి ఒక అర్థం ఉంది. అలా కష్టపడిన వాళ్ళు ఆ ఫలాల కోసం ఎదురు చూశారు, కానీ ఆ ఫలాలు దొరకలా, ఆ ఫలాలు రాలా. ప్రభుత్వాల నిర్లక్ష్యం కావచ్చు, దోపిడీదారులు చేసినటువంటి భయంకరమైన దోపిడీలు కావచ్చు, అలాగే ఎంతోమంది చేతిలో వాళ్ళు మోసపోయారు, ఆ మోసాలు కావచ్చు. ఇవన్నీ సామాన్య రైతుకు ఉన్నటువంటి కష్టాలు. నిన్న మొన్న మనం విన్నాం. అందుకే తన పంటను తగలబెట్టేశాడు, ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి భరించలేక. రైట్. మరి ఇప్పుడు
పరలోకపు తండ్రి కూడా, అదే నేను మిమ్మల్ని అడిగాను, ఒక రైతు తన పంటను తగలబెట్టడం న్యాయమా అని అడిగాను. మీరందరూ ముక్త కంఠంతో సమాధానం ఇచ్చారు. ఏమని? న్యాయమే అని. మీరు దాని మీద నిలబడాలి ఈరోజు రేపు కూడా. మాట దాటకూడదు. అర్థమవుతుందా? మాట మీద నిలబడటం కాదు, పడుకుని పోవాలంతే. లేవకూడదు ఇంకేమైనా సరే. నిలబడితే జారిపోతారు, కానీ పడుకుంటూ పోతే జారిపోవడానికి అవకాశాలు తక్కువ. గట్టిగా పడుకుని పోండి అంతే మాట మీద. రైట్. ఇప్పుడు ఈ పంట విత్తినటువంటి రైతు, ఊర్ధ్వలోకపు రైతు, ప్రత్యేకపరుచుకున్న జాతిలో నుండి ఫలాలు కావాలని ఎదురు చూసినటువంటి రైతు, ఇప్పుడు ఆ పంట విషయంలో ఎలా రియాక్ట్ అవుతున్నాడు? అతను చేస్తున్నది న్యాయమా కాదా? ఆయన యొక్క ఆలోచన న్యాయమా కాదా అని అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కడు చెబుతాడు న్యాయమే. ఎందుకంటే కష్టపడిన వాడు ఆశపడటం న్యాయం. కష్టపడిన వాడు ఆశపడటం న్యాయం ఫలాల కోసం. ఫలాలు రానప్పుడు పంటను నిర్మూలించడం, పంటను తీసివేయడం న్యాయమే. ఎందుకంటే ఎలా ఈ భూమి వ్యర్థమైపోవాలి, ఎలా ఈ భూమి వ్యర్థమైపోవాలి. అందుకే ఇప్పుడు మాట్లాడుతున్నాడు చూడండి ఆయన. చరిత్రలో జరిగిన వాస్తవం ప్రియులరా, ఒక జాతి ఎన్నో దెబ్బలు తిని, ఎన్నో బాధలు అనుభవించి, ఆకాశవంత ఎత్తులో ఈ ప్రపంచానికి కనబడినటువంటి ఒక జాతి తర్వాతి కాలంలో అట్టడుగు స్థాయికి వెళ్ళిపోయి తరమబడి, కొట్టబడి, నలగగొట్టబడి, చంపబడి, అసహ్యకరమైన ధూళిలా మారిపోయినటువంటి సందర్భాలు ఎందుకు ఏర్పడ్డాయి అని అంటే దానికి ఒక రీజన్ ఉంది. పొలంలో పంట కోసం రైతు ఎదురు చూస్తూ దానికి ఎరువేస్తున్నప్పుడు దాని వైభవం వేరు. ఆ వైభవం చూడడానికి 2 కళ్ళు సరిపోవు. పచ్చగా కలకల్లాడిపోతాయి పంట పొలాలు. మధ్యస్థ దశ అంటారు దాన్ని, మధ్యస్థ దశ. ఎప్పుడైతే పంట కోసుకునే సమయం ఆసన్నమవుతుందో, అంటే ఇక ఈ పంట సమయం పూర్తయిపోయింది, పంట చేతికి రావాల్సిన సమయం ఆసన్నమవుతుందో ఆ సమయంలో ఆ పంట ఆశించిన స్థాయిలో తన చేతికి రాకపోగా వెన్నులు మొత్తం కారు వెన్నులుగా మారిపోయి పొల్లు తప్ప గట్టి గింజ కనబడని పరిస్థితి వస్తే, మొత్తం అంతా దోమపోటుకు గురైపోతే, వేసిన ఎరువులు సరిగా పని చేయకపోతే, రసాయనాలు, కల్తీ రసాయనాలు అవి కూడా సరిగా పని చేయకపోతే, కల్తీ మందులు, అప్పుడు అగ్గిపెట్టి తీసుకుని రైతు బయలుదేరతాడు. చూశారు? ఆ దశ వేరు. ఎప్పుడైతే అగ్గితో ఆ పంటను తగలబెట్టేస్తున్నాడో, మీరు చూశారు కదా స్క్రీన్ మీద, పంటను తగలబెట్టేసి నిన్న చూశారు. ఎప్పుడైతే అగ్గిపుల్ల తీసుకుని ఆ పంటను అంటించేస్తున్నాడో, పంటను తగలబెట్టేస్తున్నాడో, అప్పుడు అది నల్లగా మాడిపోయి బూడిదలా మారిపోద్ది. బూడిదలా మారిపోయి పొట్టులా ఎగిరిపోద్ది అది. ఒకప్పుడు పచ్చగా ఉన్న పొలాన్ని రైతు కాల్చేసిన తర్వాత ఉన్న పొలాన్ని మీరు చూడండి, రెండింటికి ఎంత తేడా ఉంటుంది? తేడా ఉంటుందా ఉండదా? ఏది అందంగా ఉంటుంది చెప్పండి? ఏది అందంగా ఉంటుంది? పచ్చని పొలం అందంగా ఉంటుందండి చూడడానికి, కళ్ళకు రమ్యంగా ఉంటుంది పచ్చని పొలం. కానీ తగలెట్టేసిన పొలం ఉంది చూశారు, అది చాలా అసహ్యంగా ఉంటుంది. మాడు వాసన, కాలిపోయింది, బూడిదైపోయింది, నల్లగా ఉంది. భూమి అంతా నల్లగా కనబడుతుంది. పచ్చగా కనబడే భూమి ఎంత బాగుంది, నల్లగా కనబడే భూమి ఎలా ఉంది? మనకు తెలిసిన విషయాలే కదా రెండు కూడా. పచ్చగా కనబడేది ఎంత రమ్యంగా ఉంది, నల్లగా మారిపోయిన బూడిద ఎంత భయంకరంగా ఉంది. ఒకప్పుడు ఈ బూడిదే ఆ పచ్చగా ఉండేది. మరి ఆ పచ్చగా ఉండేది ఈ బూడిదలాగా ఎందుకు అయిపోయింది? రైతుకంత ఆగ్రహం ఎందుకు కలిగింది? రైతు ఎందుకు చేజేతులార తన పంటను తానే తగలబెట్టుకున్నాడు అనంటే ప్రియులరా, ఆ రైతు యొక్క ఆవేదన మనకి ఇక్కడ గ్రంథకర్త తెలియజేస్తున్నాడు. యెషయా అనే గ్రంథకర్త రైతు యొక్క ఆవేదన తెలియజేస్తున్నాడు. ఊర్ధ్వలోకపు రైతు యొక్క ఆవేదన ఏంటి? ఆయన ఆవేదన ఆలోచించుడి. 5వ వచనం, నేను నా ద్రాక్ష తోటకు చేయబోవు కార్యమును మీకు తెలియజెప్పెదను. నేనేం చేయబోతున్నానో నేను చెబుతున్నాను. నేను అది మేసివేయబడినట్లు దాని కంచెను కొట్టివేసేదను అన్నాడండి. కంచె కొట్టివేసేదను. కంచె అనేది ఎందుకు వేస్తారు నేను చెప్పాను మీకు. కంచె అనేది ఎందుకు వేస్తారు? పశువులు వచ్చి చేలో పడిపోకూడదు, ఎవడో వచ్చి పంటను పాడు చేసేయకూడదు,
ఏ విధంగానూ పంట నాశనం కాకూడదు. అందుకే రైతు చేనుకు ఏం వేస్తాడు? కంచె వేస్తాడు. కంచె వేయటంలో ప్రధానమైన ఉద్దేశం అదే. ఇప్పుడు ఈ ఇశ్రాయేలు అనే ఈ జాతి వారికి దేవుడు ఏ వ్యవసాయాన్ని అయితే చేస్తున్నాడో, ఏ జాతి వారిని ఏర్పరచుకుని వ్యవసాయం చేస్తున్నాడో, ఆ జాతి వారికి కంచెగా ఉన్నది ఎవరంటే దేవుడే. ఆయనే వాళ్ళ కంచెగా ఉన్నాడు. అసలు కొన్ని వచనాలు చదువుతుంటే ఒళ్ళు గగురు పొడి చేస్తుంది. అరే ఇలాంటి పదాలు రాసాడేంటి అనిపిస్తుంది. నిజం. ఎలా ఉంటాయి తెలుసా పదాలు? మిమ్మును ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టిన వానితో సమానం అంటాడు. అసలు ఆ పదం ఎంత బాగుంది చూసారా? దేవుడు అంటున్నది. దేవుడు ఆ జాతి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, ఇశ్రాయేలీలను ఉద్దేశించి మాట్లాడుతూ, మిమ్మల్ని ఎవడైనా టచ్ చేద్దాం అనుకుంటే వాడు నా కనుగుడ్డును టచ్ చేసినట్టు అన్నాడు. ఆ మాటలోని భావం అదే. ఏమన్నా ఒక విషయం ఆలోచించండి. కనుగుడ్డుని ఎవరినైనా టచ్ చేయనిస్తావా? టచ్ చేయనిస్తావా? మీ కనుగుడ్డుని మీరు కూడా టచ్ చేయలేరు. ఎందుకంటే అక్కడ దాకా వెళ్ళేసరికి మీ కనురెప్ప మీరే మూసేసుకుంటారు. కన్ను అనేది చాలా సున్నితమైన అవయవం, చాలా సున్నితమైన ఆర్గాన్ ఇది. ఏదైనా మన కంట్లోకి వేగంగా వచ్చేస్తుంది అనుకున్నప్పుడు అసంకల్పిత ప్రతీకార చర్య అంటారు దాన్ని. ఆటోమేటిక్గా మన ప్రమేయం లేకుండానే టక్మని నేత్రాలు ఏమైపోతాయి? మూసుకుపోతాయి. ఆ రెప్పలు ఏమైపోతాయి? మూసుకుపోతాయి. అంటే అంత జాగ్రత్తగా మన కన్నుకి ఒక ప్రొటెక్షన్ అనేది ఉంది మన బాడీలో. ఇది దేవుడు ఏర్పాటు చేసినటువంటి ప్రొటెక్షన్. సో ఇలాంటి ప్రొటెక్షన్ కలిగినటువంటి కనుగుడ్డుతో దేవుడు పోలుస్తూ ఇశ్రాయేలీల్ని అది నా కనుగుడ్డు అన్నాడు. ఎంత గొప్ప ఖ్యాతినిచ్చేసాడండి ఆ జాతికి. పంట అంటే రైతుకి అంత ప్రేమ అండి. మీరు మర్చిపోకూడదు. రైతుని మిస్ అవ్వకూడదు సుమా, పంటను మిస్ అవ్వకూడదు. ఈ ప్రసంగం విన్నంతసేపు అది మీ కళ్ళల్లో కదలాడాలి. పంట అంటే రైతుకంత ప్రేమ, చాలా ప్రేమ. భార్యా బిడ్డలతో కూడా తక్కువ సమయం గడుపుతాడు, కానీ పొలం దగ్గర రైతు ఎక్కువ సమయం గడుపుతాడు. పొలం అంటే రైతుకంత పిచ్చి. భార్యను చూడకుండా బిడ్డను చూడకుండా ఆయన ఒకరోజు ఉండగలడేమో, కానీ రైతు పొలాన్ని చూసుకోకుండా మాత్రం ఉండలేడు. పొద్దున లేవగానే ముందు ఎక్కడికి వెళ్ళిపోతాడు? పొలంలోకి వెళ్ళిపోతాడు. అది చూసుకున్నాకనే ఇంటికి వస్తాడు. పొలాన్ని చూసుకున్నాకనే ఇంటికి వస్తాడు. రైతుల గురించి మనకు బాగా తెలుసు. నిద్ర లేవగానే వెళ్ళిపోతారు. కొంతమంది అయితే ఇంకా తెల్లవారదు, ముందే పోతారు. పోయి అసలు పరిస్థితులు ఎలా ఉన్నాయి, నీరు ఎక్కువైందా తక్కువైందా, అసలు నీరు అందిందా లేదా, రాత్రులు కూడా వెళ్ళి నీరు గట్టి వచ్చే రైతులు ఉన్నారు తెలుసా మీకు? రాత్రులు అలా వెళ్ళిన వాళ్ళేనండి పాపం. ఆ 11 kV వైర్లు తెగిపోయి పడిపోతే తొక్కేసి చచ్చిపోయిన వాళ్ళు. వాళ్ళకి తెలియదండి, రాత్రిపూట వైరు పడిపోయింది అనుకోండి, కరెంటు తీగ, వాళ్ళకి తెలియదు ఇక్కడ వైరు పడిపోయిందని, కరెంటు తీగ తెగిపోయి పడిపోయిందని. ఆ చీకట్లో వెళ్తారు, తొక్కేస్తారు, అక్కడే గిలగిల కొట్టుకుని చచ్చిపోతారు. రాత్రిపూట నానేవాడు ఉండడు. ఎన్నోసార్లు పావులు గరుస్తుంటాయి, తేళ్లు గరుస్తుంటాయి. అవన్నీ లెక్క చేయరు. నీరు పెట్టాలి పొలానికి, నీరు పెట్టాలి. నీరు కట్టడం అంటే సామాన్యమైన సంగతి కాదు. ఒక్కోసారి అయితే గొర్రెల మందలను వదులుతుంటారు, అదో రకమైన ఎరువు. ఆ గొర్రెలన్నీ గొద్దులేస్తుంటే చేను బాగుంటుందని మందలు పెడుతుంటారు. ఆ గొర్రెల మందలు ఉన్నప్పుడు ఆ మంద పెట్టినోడు ఉండడు, మంద పెట్టేసాడు పోతాడు. రైతు కాచుకోవాలి, పక్క చేలో వెళ్ళిపోకుండా, ఈ చేలోంచి బయటికి పోకుండా రాత్రంతా వాళ్ళ చేలో ఆ గొర్రె మంద ఉండేట్టుగా జాగ్రత్తగా చూసుకుంటాడు. ఏమంటే ఇవన్నీ రైతు చేసేటువంటి కష్టం. రైతు ఆ పంట పట్ల చూపించేటువంటి ఏకాగ్రత అనొచ్చు దాన్ని. ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్. అరే ఎంత కాన్సన్ట్రేషన్ లేకపోతే పంట పండుతుందండి? ఎంత కాన్సన్ట్రేషన్ ఉండాలి. అలా ఎంతో కాన్సన్ట్రేటెడ్గా రాత్రనక పగలనక కుటుంబం కంటే ఎక్కువ విలువ పంటకిచ్చి రైతు రాత్రనక పగలనక దాని మీదే కాన్సన్ట్రేషన్ చేసి నీరు పెట్టుకోవడం, లేకపోతే జాగ్రత్తగా దానికి ఏ సమయంలో ఏ మందులు కొట్టాలో చూసుకోవడం, ఏ సమయంలో ఏది అవసరమో జాగ్రత్తగా దానికి అది అందించడం. నీరు ఎక్కువైపోకూడదు, అలాగని తక్కువైపోకూడదు. ఇన్ని బాధ్యతలు రైతు తీసుకుంటాడు. అంతకంటే ఎక్కువ బాధ్యత నేను మీ పట్ల తీసుకున్నాను కదరా, ఇదే మాట్లాడుతున్నాడు ఆయన. అంతకంటే ఎక్కువ బాధ్యత నేను మీ పట్ల తీసుకున్నాను కదా. తల్లి తన బిడ్డలను గారవించునట్లుగా, తల్లి అయినా మరిచినేమో కానీ తల్లి అయినా
మరుచునేమో గాని నేను నిన్ను మరువను. వారైన మరచుదురు. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను మరచునా? వారైనా ఒకవేళ మరిచిపోతారేమో కానీ నేను నిన్ను మరువను. ఎంత ప్రేమ అండి పంట పట్ల, ఎంత ప్రేమ! నేను నిన్ను మరువను. అంత ప్రేమిస్తున్నాడు దేవుడు, అంత ప్రేమిస్తున్నాడు, అంత ప్రేమను చూపిస్తున్నాడు. తన 2 చేతులు చాచి దినమంతయు మిమ్మల్ని పిలుస్తున్నాడు అంటాడు. నా 2 చేతులు చాచి దినమంతయు మీ కొరకు నా చేతులు చాచి మిమ్మల్ని పిలుస్తున్నాను. పెందలకడ లేచి నా ప్రవక్తలైన వారిని మీ వద్దకు పంపిస్తున్నాను. మీ బాగు కొరకు ఎదురు చూస్తున్నాను. మీ బాగు కొరకు నేను తాపత్రయపడుతున్నాను. మీ బాగు కొరకే నేను ఆలోచిస్తున్నాను. మీ బ్రతుకులు బాగుండాలి, మీరు పచ్చగా ఉండాలన్నది నా ఆశ. ఏ రైతు కూడా చేను ఎండిపోవాలనుకోడండి. అనుకుంటాడా? అనుకోడండి. చేను పచ్చగా ఉండాలని అనుకుంటాడు, కళకళలాడాలనుకుంటాడండి. కళకళలాడాలి చేను. అలాంటి ఆశ. ఈ పంటను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఆహా, ఎంత బలమైన మాటలు, ఎంత గొప్ప మాటలు, ఎంత విలువైన మాటలు దేవుడు వాళ్ళను ఉద్దేశించి మాట్లాడు ప్రియులరా. మరి అలాంటి బలమైన, విలువైన, గొప్పవైన మాటలు వాళ్ళ గురించి మాట్లాడితే వాళ్ళ రియాక్షన్ ఎలా ఉండాలండి? దానికి సమానంగా ఉండాలి కదా, దానికి తగ్గట్టుగా ఉండాలి కదా. కానీ లేవండి, లేవు. ఎన్నో ఆశలతో దాని కొరకు ఎదురు చూస్తే ఆశలన్నీ అడియాశలైపోయాయి. ఒకసారి పేపర్లో చదివాను, రావులపాలెం దగ్గరలోనే ఒక రైతు తన అరటి తోటను తానే నరికేశాడు కత్తితో. తన అరటి తోటని తానే నరికేసుకున్నాడు కత్తితో. ఎందుకు నరికేసుకున్నాడు? ఆశించిన ఫలాలు ఆ తోట నుండి రాలేదని. ఏమండి, ఆ అరటి తోట వేసినప్పుడు ఎంత ప్రేమతో వేసి ఉంటాడో కదా. అరటి తోట వేసినప్పుడు ఎంత ప్రేమతోనూ వేసి ఉంటాడు దాన్ని. ఆ గెలలు కనబడతాయి. తోట వేస్తున్నప్పుడే ఇతనికి ఏం కనబడతాయి? గెలలు. ఈ గెల్లన్నీ అమ్ముకుంటే శిస్తుబోను ఎంతో కొంత నాకు మిగలకపోతుందా అని ఆశ. అంతే కదండి. ఈ శిస్తంతా పోయినా, కౌలంతా కట్టేసినా కూడా ఎంతో కొంత మిగులుతుంది కదా. పోయిన తొలకర పోయినా దాల్వా ఉంటుంది కదా, తొలకర శిస్తు పోయినా దాల్వా ఉంటుంది కదా, నాకు మిగులుతుంది కదా. రైతు ఎలాగే అనుకుంటాడు, ఎలాగే ఆలోచిస్తాడు. ఎవరైనా ఫలాలు కావాలని చూస్తారండి మొక్క నాటినప్పుడు. మరి అంత ఆశతో ఫలాల కోసం ఎదురు చూసినప్పుడు అది ఇవ్వలేదనుకోండి, నరికేకపోతే ఏం చేస్తాడండి? పదున తీసుకుని వెళ్ళి తాను పెంచుకున్న తోటను తానే నరుక్కొని ఏడుస్తూ ఇంటికి వస్తాడు. నిజానికి ఆ రోజు రాత్రి రైతుకు నిద్ర పట్టదు. తప్పని పరిస్థితుల్లో పంటను తీసేయాల్సి వచ్చింది. తప్పని పరిస్థితుల్లో తోటను నరకాల్సి వచ్చింది. రైతుకు నిద్ర పట్టదు ప్రియులారా. ఎక్కడ కూడా అదే భావంతో రైతు మాట్లాడుతున్నాడు. మీకు అర్థం చేసుకునే మనసుంటే మీకు క్లియర్గా పిక్చర్ అర్థమైపోద్ది. అర్థం చేసుకునే మనసుంటే చాలు, చాలా క్లియర్గా అర్థమవుతుంది మనకి. అక్కడ అంటాడు, అది మేసివేయబడినట్లు దాని కంచెను కొట్టేస్తున్నాను, దాని కంచెను కొట్టేస్తున్నాను. నేనే కంచె, నా కృప కంచె, నా కాపుదల కంచె, నా కరుణ కంచె, నా దీవెన కంచె, నా ఆశీర్వాదం కంచె, నేనిచ్చిన గడువు కంచె. నేను ఆ కంచెను కొట్టేస్తున్నాను. నేను ఇక ఆ కంచెను ఉంచదలుచుకోలేదు. ఆ కంచెలు చాలా ఉంటాయి తెలుసా మీకు? ఈరోజు మీరు అనుభవిస్తున్న ఆయుష్కాలం కూడా ఆయన కంచెలోని భాగమే, మర్చిపోకండి. ఈరోజు మీరు అనుభవిస్తున్న ఆయుష్కాలం కూడా ఆయన కంచెలోని భాగమే. యోబు గ్రంథంలో ఒక విచిత్రమైన మాట ఉంటుంది. ఒకసారి చూడండి, మొదటి అధ్యాయం యోబు గ్రంథం. మొదటి అధ్యాయం
12వ వచనం. యెహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమునున్నది, అతనికి ఏమాత్రము ఏ హానియు చేయకూడదని అపవాదికి సెలవీయగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళెను. ఒక యోబు గారి కుటుంబాన్ని అపవాది శోధించాలి అనుకున్నప్పుడు దేవుడు అనుమతి ఇవ్వకుండా అది జరగలేదు. అనుమతిస్తున్నాడు. చూడండి, అతనికి ఏ హానియు చేయకూడదని అపవాదికి సెలవీయగా, అతనికి ఏ హాని చేయకూడదు. ఇందుకే హాని చేయకుండా ఈయన ఏం చేశాడు? హాని చేయకుండా ఈయన ఏం చేశాడు? ఆ పై మాటలు మనకు కనబడతాయి. 9 నుంచి మీరు జాగ్రత్తగా చూడగలిగితే, అడుగగా అపవాది యోబు ఊరకే దేవుని యందు భయభక్తులు కలవాడాయన, నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా. చుట్టూ ఏం వేసాడట? కంచె వేసితివి కదా. దేనికి కంచె? అతనికి, అతని ఇంటి వారికి, అతనికి కలిగిన సమస్తానికి చుట్టూ కంచె వేసేసావు కదా. నువ్వు కంచె వేసేసావు నువ్వు. అదే అంటున్నాడు, నేను వేసిన కంచెను నేనే కొట్టివేయబోతున్నాను అంటున్నాడు. చూడండి, యెషయా గ్రంథంలో కంచెను కొట్టివేసేదను. యోబు గారింటికి కంచె వేసిన దేవుడే ఇశ్రాయేలు జాతి అంతటికి కంచె వేశాడు. ఈ కంచె వేయడం ద్వారా వాళ్ళకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, 1-2 కాదు. మీకు విషయం చెప్పమంటారా? దేవుడు కంచె తీసేస్తే మీరు మంచం ఎక్కలేరు. అర్థమవుందా? దేవుడు కానీ కంచె తీసేస్తే మీరు ఇక్కడ నుండి ఇంటికి వెళ్ళి మంచం ఎక్కలేరు. మరి ఏం ఎక్కుతారు? ఇంకో రకం మంచం ఎక్కుతారు. అది కూడా మంచమే, అలాగే ఉంటుంది చూడడానికి. కానీ 4 కాళ్ళు కిందకుండవు. మనం ఎక్కే మంచం 4 కాళ్ళు భూమిని చూస్తుంటాయి. ఈ 4 కాళ్ళు భూమిని చూడవు, ఆకాశాన్ని చూడవు. చుట్టూ ఉన్నోళ్ళు చూస్తుంటాయి, మీరు ఎప్పుడు వస్తారా అన్నట్టు. దాని మీద ఎక్కుతాం. అర్థమైందా? దేవుడు కంచె తీసేస్తే అంత ప్రమాదం ప్రియులారా. ఆయన కంచె మనకుంది కాబట్టే ఇదిగో మనం అందరం ఇక్కడికి వచ్చి కూర్చున్నాం. ఏం చేయాలంటే చేస్తున్నాం. కంచె ఉంది. నువ్వేం చేస్తున్నా ఆయన దీర్ఘశాంతుడు కనుక, నీ కొరకు ఎదురు చూస్తున్నాడు కనుక, ఇంకా ఫలిస్తావన్న ఆశతో ఉన్నాడు కనుక, నీకు కంచె ఉంది కనుక నీకు సాగిపోతుంది, హాయిగా సాగిపోతుంది. కానీ కంచె తీసేసాడు అనుకోండి, పరిస్థితులు చాలా 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 భయంకరంగా ఉంటాయి. ఊహించడమే కష్టమైపోద్ది సుమి, చాలా కష్టం. ఆ పరిస్థితులు ఊహించడానికి చాలా గుండె ధైర్యం కావాలి, చాలా గుండె ధైర్యం కావాలి. అదే చెబుతున్నాడు అక్కడ. నీవు యోబు చుట్టూ కంచె వేసేసావు. కంచె వేసేసావు కనుకనే అతడు నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. మరి మనకి కంచె ఉంది, మరి మనం ఉన్నామా? భయభక్తులు కలిగి ఉన్నామా? లేవు కదండి. మనకి కంచె ఉంది. యోబు గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం కూడా చూద్దాం. యోబు గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం. అందుకు యెహోవా అతడు నీ వశముననున్నాడు, అతని ప్రాణము మాత్రము నీవు ముట్టవద్దని సెలవిచ్చెను. ముట్టొచ్చు అని సెలవిస్తే, ముట్టొచ్చు అని సెలవిస్తే వాడు ఇమ్మీడియట్గా ఏం చేస్తాడు? చంపేస్తాడు ఇమ్మీడియట్గా. కానీ ఏమన్నాడు తెలుసా? అతని ప్రాణం ముట్టే హక్కు నీకు లేదు. అతని ప్రాణాన్ని టచ్ చేయటం కూడా నీ వల్ల కాదు. ముట్టకూడదు, ముట్టవద్దు. నిజమే ప్రియులరా, మన గురించి కూడా దేవుడు ఎలాంటి కంచె వేశాడు గనుకనే కదా మనం ఈరోజు ఎలా ఉండగలిగాం. మీరు చెప్పండి. ఇలా ఇశ్రాయేలీలు ఆలోచించుంటే ఆ పతనావస్థకు వెళ్ళిపోకుండా ఉండేవారు. ఇప్పుడు మనం ఎలా అయితే ఆలోచిస్తున్నామో,
ఇప్పుడు నేను బోధిస్తున్న బోధ ఎలా అయితే సూటిగా మీ హృదయాలను ప్రశ్నిస్తుందో, ఇదే ప్రశ్నలు అలనాడు ప్రవక్తలు ప్రశ్నించినప్పుడు, అలనాడు ప్రవక్తలు మనకంటే గొప్పగా వాళ్ళకి బుద్ధి చెప్పినప్పుడు, మనకంటే ఉన్నతమైన మాటలతో వాళ్ళని ఆలోచింపజేస్తూ వారి ప్రకటన వాళ్ళకి అందించినప్పుడు, వాళ్ళు విని ఉండి ఉంటే, ఖచ్చితంగా చెబుతున్నాను, వాళ్ళు విని ఉండి ఉంటే ఆ పతనావస్థకు వాళ్ళు చేరుకొనకపోయేవారు. దేవుడు కంచె వేశాడనేది మాట్లాడుకుంటే అర్థం కాదు, అనుభవిస్తేనే అర్థమవుతుంది. మీ అనుభవాలను తవ్వి చూడండి. మీ బ్రతుకును ఒక్కసారి వెనక్కి తిరిగి చూసి పరిశీలన మొదలు పెట్టండి. ఉదయం మొదలుకొని రాత్రి వరకు, రాత్రి మొదలుకొని ఉదయం వరకు, సంవత్సరం మొదలుకొని సంవత్సరం వరకు, దినముల వెంబడి దినములు కొనసాగుతూ ఉండగా, తరిగిపోతూ ఉండగా, ఈ దినములలో నీ ప్రయాణాలు జరుగుతూ ఉండగా, నీవు ఈ రోజుకి ఈ స్థితిలో ఉండగలిగావు ఇన్ని సంవత్సరాల నుంచి అంటే అది దేవుడి కంచె కాకపోతే మరి ఏమిటి చెప్పు? అది దేవుడి కంచె కాకపోతే మరి ఏమిటి? ఇశ్రాయేలీలు కూడా వాళ్ళు ఎన్ని పాపాలు చేస్తున్నా, ఎంతమంది రాజులు వచ్చి ఎంతగా దారి తప్పిస్తున్నా, ఆ రాజులు ఎలాంటి భ్రష్ట కార్యక్రమాలలోనికి వాళ్ళని నడిపిస్తున్నా, బయలుదేవతలను పూజిస్తూ, బయలుదేవతలను ఆరాధిస్తూ, విగ్రహ సంబంధమైన అపవిత్రతను వారు చేతులారా జరిగిస్తూ, చివరికి వాళ్ళ బిడ్డలను కూడా అగ్నిగుండాలు దాటిస్తూ, మొలకు గుడారాల వైపు చూస్తూ, నీచమైన అపవిత్ర ప్రవర్తనకు వారు లొంగిపోయి వ్యభిచారులుగా, భయంకరులుగా, ద్రోహులుగా, గర్వాంతులుగా, ధర్మశాస్త్రాన్ని ఎన్నడూ పట్టించి కొనని వారిగా, నీచాతి నీచులుగా మారిపోయినటువంటి టైంలో కూడా దీర్ఘశాంతంతో కంచెనలాగే ఉంచాడు 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 ఉంచాడు. టైం అయిపోయింది. ఏ రైతైనా సరే ఒక పర్టికులర్ టైం వరకు పంటను అలాగే ఉంచుతాడండి. ఈ రోజు వేసి రేపు ఫలాలు వచ్చేయాలని ఏ రైతు అనుకోడండి. రైతు అంత మూర్ఖుడు కాదు. మరలా చెబుతున్నాను, రైతు అంత మూర్ఖుడు కాదు. ఈరోజు పంట వేసేసి, ఈరోజు విత్తనాలు విత్తేసి, ఈరోజు ఊడిపోయిపోయిన తర్వాత రేపు సాయంత్రానికి నేను కొప్పనూరు పెట్టేసుకుంటానని ఏ రైతు అండవు. అలాగంటే అతను రైతే కాదు. రైతు గురించి యాకోబు గారు మాట్లాడుతూ ఎంత మంచి మాట అన్నారు తెలుసా? యాకోబు గారు రైతు గురించి మాట్లాడుతూ ఏమన్నాడు చూడండి. యాకోబు పత్రిక, విలువైన భూఫలము కొరకు రైతు ఎలా కనిపెడతాడో, ఎంత కనిపెట్టి ఉంటాడో యాకోబు గారు మాట్లాడుతున్నారు. యాకోబు పత్రిక 5వ అధ్యాయం, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చూడండి ఒక్కసారి. 2వ లైను, 7వ వచనం 2వ లైను. వ్యవసాయకుడు, వ్యవసాయకుడు అంటే ఎవరు? రైతు. వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును, ఏ ఏ వర్షాలట? తొలకరి వర్షం పడాలి, తర్వాత చివరిదేంటి? చిట్ట చివరి వర్షం. ఎందుకు ఈ పదాలు ప్రయోగించాడు తెలుసా ఇక్కడ యాకోబు గారు? పూర్వకాలపు వ్యవసాయం అంతా కూడా వర్షాధారిత వ్యవసాయమే. చెప్పాను కదా మీకు మొదటి రోజు. ఇప్పటికీ అనంతపురం జిల్లాలో రైతులు ఆకాశం వైపు చూస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి నీళ్లు ఉండవు, తాగడానికే నీళ్లు ఉండవు. ఎక్కడో లోతైన బావుల్లోనికి మెట్లు దిగెళ్ళి చిన్న చిన్న డొక్కులతో చేదుకొని ఆ చిన్న ఓట పుడతా ఉంటుంది. ఒక బిందె తోడుకున్న తర్వాత మరో బిందె పుట్టాలి అక్కడ. ఆ ఓట ఆ జల కొంచెం 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 తోడుకొని స్త్రీలు బిందె మీద బిందె పెట్టుకుని పాపం 3-4 కిలోమీటర్లు నడిచి, లేదా 10-15 కిలోమీటర్లు నడిచి వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారంటే మీరు ఆశ్చర్యపోవాలి. ప్రభుత్వాలు వాళ్ళని పట్టించుకోండి. నేను కర్నూలుకి వెళ్ళినప్పుడు చాలాసార్లు వాళ్ళతో మాట్లాడుతుంటాను. తమ్ముడు, మీ ప్రాంతాల మీద సరిగా కన్ను వెయ్యరు, మీ ప్రాంతాల మీద వీళ్ళు సరిగా కన్నేయరు, పట్టించుకోరు. ఎందుకంటే రాయలసీమ ప్రాంతాల్లో చాలా ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోకుండా ఉండిపోయాయి. నేటికి సరైన వస్తువులు ఉండవు వాళ్ళకి, సరైన నీటి సౌకర్యం ఉండదు వాళ్ళకి. అందుకే నేను అనంతపురంలో పత్తి రైతులు ఎక్కువ మంది చచ్చిపోతుంటారు. పాపం వాళ్ళ కుటుంబాలు చూస్తుంటే జాలేస్తుందండి. అయ్యో అనిపిస్తుంది. అయ్యో, మనలాంటి వాళ్ళే కదా వాళ్ళు కూడా, మన ప్రాంతాల వాళ్ళే కదా, మన రాష్ట్రం చెందిన వాళ్ళే కదా వాళ్ళు కూడా. రాజకీయ నాయకుల్లో ఎవడు లేనోడు లేడు. ఉన్నాడా చెప్పండి? పలానా ఎమ్మెల్యే బేదోడు అన్నవాడు ఎవడన్నా ఉన్నాడండి? పలానా ఎంపీ బేదోడు ఎవడన్నా ఉన్నాడండి?
ఏ ఎమ్మెల్యే అయినా లేనోడు ఉన్నాడా? ఏ ఎంపీ అయినా ఉన్నాడా? లేనోడు. ఏ మంత్రి అయినా మధ్యతరగతి కుటుంబానికి చెందినోడు ఉన్నాడా? ఇటు మధ్యతరగతి కుటుంబీకుడండి అన్నాడు. ఎవడు ఉన్నాడండి. ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ఈ మంత్రులు కానీ, చివరికి వీళ్ళ వీళ్ళ పార్టీలో ఉండే, అంటే రూలింగ్ పార్టీ అయితే కనుక ఆ పార్టీలో ఉండే వార్డు మెంబర్ కూడా డబ్బులు ఉన్నాడే. ఏదో శాంక్షన్ చేసుకుంటాడు, ఏ సిమెంట్ రోడ్డు సరిపోద్ది జీవితానికి, ఏదో చెరువు తవ్వించేసుకుంటే అయిపోద్ది అంతే. మట్టి అమ్మేసుకోవచ్చు, చెరువుకి మళ్ళీ ఎక్స్ట్రాగా డబ్బులు పెట్టేసుకోవచ్చు, పైనుంచి అయ్యి వచ్చేస్తాయి. అవి ఇవి కలిపి గున్ను లింగానమ్మ కూడా మింగేయచ్చు. ఏమండి, మన దేశానికి పట్టిన కర్మ ఏంటంటే అధికారులందరూ ఉన్నోళ్లే, ఎవ్వడు లేనోడు ఉన్నాడు. పాలించే వాళ్ళందరూ డబ్బులు ఉన్నోళ్లే, పాలింపబడే వాళ్ళు మాత్రం అడుక్కు తింటారు. పాలింపబడే వాళ్ళ దగ్గర మాత్రం ఏముండదు. ఏమండి, చాలా సందర్భాల్లో ఓటు హక్కును అమ్ముకోకండి అని చెప్తాం, కానీ అక్కడ కూడా వాళ్ళ కోణంలో ఆలోచిస్తే, మొన్న తమ్ముడు మాట్లాడుతున్నాడు, అన్నయ్య ఓట్ల ఎలక్షన్ వచ్చిన తర్వాత ఇన్వర్టర్ వేయించుకున్నాం అని ఇంట్లో అంటున్నాడు. పాపం నాకు అప్పుడు జాలేసింది ఆడు చెప్తుంటే. నిజమేలే, ఆడు ఇన్వర్టర్ కొనుక్కోలేడు. ఆడు ఇన్వర్టర్ కొనుక్కోవాలన్నా రోజుకి 500 కూలికి పోతాడు పెయింట్ పనికి. ఆడు 500 తెచ్చుకుని ఎప్పుడు ఇన్వర్టర్ కొనుక్కుంటాడు, ఎప్పుడు పెళ్ళాన్ని పోషించుకుంటాడు, ఎప్పుడు కుటుంబాన్ని నడుపుకుంటాడు, ఆడు ఎప్పుడు పిల్లల్ని చదివించుకుంటాడు. ఆడికి ఎండాకాలం వచ్చిందనుకోండి, ఆ ఉడుకులో అలా మగ్గుతూ ఉంటాడు, ఆ దోమలతో కుట్టించుకుంటూ ఉంటాడు. కానీ ఎలక్షన్ వచ్చినప్పుడు మాత్రం ఒక ఇన్వర్టర్ కొనుక్కున్నాడట. ఎలా కొనుక్కున్నారో తమ్ముడు అంటే, ఈడొక 5,000 అన్నయ్య, వాడొక 5,000 అన్నయ్య, ఇంకొకడు మళ్ళీ వచ్చి ఆడొక 6,000 అన్నయ్య, ఈడొక 6,000 అన్నయ్య, మొత్తం మీద అలాగే ఇచ్చి ఒక 22,000 నా చేతిలో పెట్టారు అన్నయ్య. తీసుకోకూడదు అనుకున్నాను అన్నయ్య, కానీ పాపం మరి పిల్లలకి దోమలు కుట్టేస్తున్నాయి, నేను నీకు ఓటేస్తాను, గెలిచాక ఇన్వర్టర్ కొని పెడతావా అంటే ఆడు కొండవు. గెలిచాక నాకు ఒక ఇన్వర్టర్ కొని పెడతావు కొంటాడు వాడు, ఖచ్చితంగా కొండు. ఆడికి గెలవడానికే పెట్టుబడి పెట్టాడు. ఆ 5,000 2,000 వీడు 2,000 ఇచ్చాడంటే వాడు 3,000 ఇస్తాడు. వీడు ₹2 ఇచ్చాడంటే వాడు బంగారం రూపు ఇస్తాడు. వీడు లక్ష్మీదేవి బిళ్ళ ఇచ్చాడంటే వాడు సీతాదేవి బిళ్ళ ఇస్తాడు. ఆ బొమ్మలన్నీ ఇస్తారు పట్టుకొచ్చి, రూపులు ఇచ్చి జాగ్రత్తగా జనాన్ని, వాటర్లు ఏం చేస్తారు, ఆకట్టుకుంటారు. లేకపోతే పట్టు చీరలు ఇస్తారు లేడీస్కి. జెంట్స్కి ఏమో ఇంకా చికెన్ ముక్కలను చింతకాయ సారు ఇస్తే సరిపోద్ది, ఇంకేం హక్కలేదు మనకి. చింతకాయ సారు అంటే ఏంటనుకుంటున్నారు, అది కింద దెబ్బ పైన దెబ్బ వేసేది, అది ఇస్తే సరిపోద్ది వీళ్ళకి. ఇంక అంతకంటే అక్కలేదు వీళ్ళు ఓటు అమ్ముకోవడానికి. పెళ్ళాన్నైనా అమ్మేస్తుంటారు ఇలాంటి వాళ్ళు. పిల్లలు కూడా అమ్మేసేవాళ్ళు ఉన్నారు, తాగుబోతోళ్ళు. నిన్నన్నాడు ఈరోజు అన్నాడని గొడవగానే వస్తారేమో నా మీదకి సంఘాల వాళ్ళు. తాగుబోతు సంఘం, అఖిల భారత తాగుబోతుల సంఘం. ఏమండి, వాళ్ళ ఆలోచన విధానం చూడండి. వాళ్ళు బాగానే ఉంటారు, ఎప్పటికీ బాగుంటారండి, కానీ ఈ పేదలను మాత్రం అసలు పట్టించుకోరండి. వీళ్ళ వ్యతలు అన్నీ కావు ప్రియులారా, భయంకరమైన బాధలు వాళ్ళు అనుభవించేవి. అందుకే వాళ్ళట ఆకాశం వైపు చూస్తూ, ఆకాశం వైపు తొలకరి వర్షము, తర్వాత చివరి వర్షం, కడవరి వర్షం, ఈ 2 వర్షాలే. ముందు వర్షం పడింది, అమ్మయ్య వర్షం పడిందని ఆ రోజంతా నిద్రపోడు, తొందరగా వెళ్ళి నాట్లు వేసేసుకుంటాడు. భూమిలో ఆ పదును ఉన్నప్పుడే, ఆ పదును పోయిందనుకోండి, మళ్ళీ ఆ నాటు పడదు, అంటే ఆ మొక్క మొలకెత్తదు. అమ్మయ్య వర్షం పడింది, చినుకులు పడ్డాయి, చాలు వెంటనే వెళ్తాడు, నాట్లు వేసేసుకుంటాడు, దాని మీదే ఆధారపడతాడు. ఆ నీరు, ఆ పదును కొన్నాళ్ళ పాటు అది ఎదగడానికి సరిపోద్ది, ఇంకా అక్కడి నుంచి అది ఎదుగుతూ ఉంటుంది, ఆ పదును కాసేస్తుంది. ఇంక చివరికి కడవరి వర్షం, ఇంకా పంట చేతికి రావాలంటే కడవరి వర్షం చాలా ఇంపార్టెంట్. ఆ కడవరి వర్షం కానీ పడలేదనుకోండి, పంట చేతికి రాదు. ఈ 2 వర్షాలు చాలా ఇంపార్టెంట్. పూర్వకాలం రైతుల్ని, వృద్ధుల్ని అడగండి, మీరు చెప్తారు. ఇప్పటికీ వర్షాధారిత పంటలు పండుతున్నాయి చాలా ప్రాంతాల్లో. మనకంటే వరి ఉంది, కానీ మన రాయలసీమ ప్రాంతాల్లో, మెట్ట ప్రాంతాల్లో అయితే నేను చెప్పాను కదా, నేను కొర్రలు, సామలు, అరిగలు, వరిగలు, ఓదలు, అండుకొర్రలు ఇవన్నీ పండిస్తారు అక్కడ. సజ్జలు, జొన్నలు, రాగులు ఇవన్నీ పండుతాయి. వర్షం నీరు అధికంగా అవసరం లేని మెట్ట ప్రాంతాల్లో పండించేటువంటి పంటలు. పూర్వకాలం ఇలాంటి పంటలన్నీ పండేవండి, పంటలన్నీ పండేవి. కేవలం వర్షాధారం మీదే ఈ పంటలన్నీ కూడా. అదే చెప్తున్నాడు ఇక్కడ యాకోబు గారు.
తొలకరి వర్షం పడుతుంది, రెండోది ఏంటి, కడవరి వర్షం పడుతుంది. ఇది చిట్ట చివరి వర్షం, అదేం మొట్టమొదటి వర్షం. ఈ 2 వర్షాలు పడ్డప్పుడు రైతు ఆ మధ్యస్థ స్థితిలో పంట మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటాడట. అది ఎలా ఉంటుంది చూడండి. ఆ వర్షము సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును అన్నాడు. చూడండి, ఇక్కడ రైతుని ఉదాహరణగా చూపిస్తూ రైతు జీవితాన్ని తీసుకొచ్చి పెడుతున్నాడు. ఇక్కడ ఆ ప్రభు రాకడ గురించి మనకు అర్థం చేయించడానికి రైతు యొక్క జీవితాన్ని తీసుకొచ్చి ఉదాహరణగా చూపించాడు యాకోబు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో. ఎంత ఓపికగా ఎదురు చూస్తాడంటే రైతు కాచుకుంటాడట, కాచుకొని నిరీక్షణ కలిగి ఎదురు చూస్తాడు. విలువైన భూఫలం అన్నాడు చూడండి, అక్కడ విలువైన భూఫలం ఓపికతో కాచుకుంటాడు. మూర్ఖుడు కాదండి రైతు ఎప్పుడు కూడా. అదే చెప్తున్నాను మీకు. ఈరోజు విత్తి రాత్రికి పంట వచ్చేయాలనుకునేవాడు రైతు కాదు, అలాగ అనుకోడు. అదే రైతు యొక్క మనస్తత్వాన్ని చెబుతుంది బైబిల్. రైతు యొక్క మనస్తత్వాన్ని చెబుతున్నాడు. అందుకే ఎగ్జాంపుల్గా వాడాడు. మీరు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు రైతుని గురించిన సమాచారం చాలా ఉంటుంది. మనం తవ్వుకుంటూ వెళ్ళిపోతే చాలా ఎగ్జాంపుల్స్ వాడతాడు. అందుకే చివరికి దేవుడు కూడా తాను వ్యవసాయకుడుగానే ప్రకటించుకున్నాడని చెప్పాను. రైట్. ఆ ఓపికతో దాని కొరకు కనిపెట్టును కదా. కనిపెడతాడు. ఎంతవరకు కనిపెడతాడు? చివరి వరకు కనిపెడతాడు. ఇక్కడ దేవుడు కూడా వీళ్ళను నరికేయాలి లేదా తీసేయాలి, ఈ కంచి కొట్టేయాలి అనుకుంటున్నప్పుడు అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు సుమా ఇది. యెషయా గ్రంథంలో మీరు చదువుకుంటున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఇది అప్పటికప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం అనుకుంటే మీరు పొరబడ్డట్టే. ఇది అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు. చాలా ఓపికతో వాళ్ళ కొరకు ఏం చేశాడు? కనిపెట్టాడు. చాలా ఓపికతో, చాలా ఓర్చుకున్నాడు. తొలకరి వర్షం కురిసింది, ఓర్చుకున్నాడు. కడవరి వర్షం కురిసింది, ఓర్చుకున్నాడు. వర్షం అంటే ఏంటి? వాక్యం. వర్షం అంటే ఏంటమ్మా? వాక్యం. అంతే కదా మరి. వాక్యం ఉంటేనే కదా మన జీవితాల్లో ఏమొస్తాయి? ఫలాలు వస్తాయి. ఇశ్రాయేలీయుల జీవితాల్లో కూడా ఫలాలు రావాలంటే ఏం కురవాలి? వాక్యం కురిసింది. ప్రవక్తలు మామూలుగా చేయలేదు పరిచర్య, చాలా కష్టపడి చేశారు. మన పరిచర్యే ఉందండి. ప్యాంటు నలగదు, చొక్కా నలగదు, ఇస్త్రీ మడతలు అలాగ ఉంటాయి. ఇది మన పరిచర్య. కానీ ప్రవక్తల పరిచర్య అలా కాదు. నలిగిపోయారు వాళ్ళు. అలా నలిగిపోయి పరిచర్య చేశారు. వాళ్ళు దెబ్బలు తినేశారు. వెళ్ళి చెబుతుంటే మీరు చాలా మంచోళ్ళు వాళ్ళతో పోల్చుకుంటే. బాబోయ్ మీరు చాలా మంచోళ్ళు. ఇలాగే వాళ్ళు వచ్చి కూర్చున్నారు అనుకోండి, వాళ్ళకి కానీ వెళ్ళి ప్రవక్తలు నాకలే చెప్పారనుకోండి, 4 తన్ని పంపించేసేవారు అనమాట. అలాగే ఇర్మియా గారిని కొట్టేశారు, బురదలో పడేశారు. యెహెజ్కేలు గారి పరిస్థితి అదే. చాలామంది ప్రవక్తలను అయితే చంపేశారండి. నిజమే, రక్తం ఒలికించేశారు. మరి వాళ్ళతో పోల్చుకుంటే మీరు చాలా మంచోళ్ళు కదండి. మీరు చాలా మంచోళ్ళు, మీకు సన్మానాలు చేయొచ్చు లాస్ట్ రోజు. అలాంటి దౌర్భాగ్యపు బ్రతుకులు బ్రతికేవారు వాళ్ళు, చంపేసేవారు. యేసుప్రభువు వారు కూడా నేరస్థాపన చేస్తారు వాళ్ళ మీద. ఎన్నో మార్లు నేను మిమ్మల్ని దగ్గర తీసుకోవాలనుకున్నాను, కానీ మీరు వల్లకపోతురి, ప్రవక్తలను చంపుచు ఉండుదానా అంటాడు. యెరూషలేమా ఇశ్రాయేలీయులను అందరూ ఉద్దేశించి మాట్లాడిన మాటలు అవి. ప్రవక్తలను చంపేశారు మీరు అంటాడు. మీరు చాలా దుర్మార్గులు, మీరు చాలా నీచులు. మీ కొరకు ఎంత ఓపికతో కనిపెట్టాడు తెలుసా పరలోకపు తండ్రి. తొలకరి వర్షం కురిసింది, మీలో మార్పు వస్తుంది అనుకున్నాడు, రాలేదు. కడవరి వర్షం కురిసింది, మీరు ఫలిస్తారనుకున్నాడు, మీరు ఫలించలేదు. ఏ వర్షానికి మీలో మార్పు రాలేదు. వర్షం అయితే పడుతుంది, ఫలాలు అయితే రావట్లేదు. వర్షం పడుతుంది, తాగేస్తుంది, ఫలాలు రావట్లేదు. ఇదే విషయాన్ని ఒకానొక సందర్భంలో అపోస్తలుడైన పౌలు కూడా ప్రస్తావిస్తాడు. ఇదే భావజాలంతో కూడినటువంటి మాటలు అపోస్తలుడైన పౌలు ప్రస్తావిస్తాడు. హెబ్రీలకు రాసిన పత్రిక చూడండి ప్రియులారా మాట. హెబ్రీలకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు కూడా ఇలాంటి సందర్భాన్నే ఉదహరిస్తూ, ఇలాంటి సందర్భాన్నే ఎత్తి చూపించి మాట్లాడుతూ
6వ అధ్యాయంలో 7వ వచనంలో ఒక విశేషమైన సందర్భాన్ని చెబుతాడు చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం, ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియ వర్షమును త్రాగి, భూమట తన మీద తరచుగా కురిసే వర్షాన్ని త్రాగి, అది తొలకరి వర్షం అలాగే కడవరి వర్షం, తొలకరి మొదలుకొని కడవరి వరకు తరచుగా కురిసేటువంటి వర్షాన్ని తాగేసి తాగిన తర్వాత ఎవరి కొరకు వ్యవసాయము చేయబడునో, తాగిన తర్వాత ఎవరి కొరకు వ్యవసాయము చేయబడునో. ఇప్పుడు కూడా వర్షం కురుస్తుంది, వాక్యమనే వర్షం. మీరు తాగుతున్నారు. ఈ భూమి మీద వాక్యం అనే వర్షం కురుస్తుంది. మీ హృదయం అనే భూమిలో వాక్యం అనే వర్షం కురుస్తోంది. 3 రోజుల నుంచి ఏంటండి, చాలా రోజుల నుంచి కురుస్తుంది కదా. దేవోక్తి టీవీ మీకు తెలుసు కదా. ఎంతమంది చూస్తున్నారు దేవోక్తి టీవీ? ఎంతమంది చూస్తున్నారండి దేవోక్తి టీవీలో వాక్యం? రైట్. ఇంచుమించు మీరు అందరు రావడానికి కారణం కూడా అందులో ఇచ్చిన ప్రకటనే కదా. మరి దేవోక్తి టీవీలో ఎన్నో సంవత్సరాల నుండి వర్షం కురుస్తుంది. కురవట్లా? కురుస్తుంది. అదంతా మీరే తాగుతున్నారు. కురిపించేవాడేమో ఎండిపోతున్నాడు, వెనకాల కూర్చున్నాడు. మీరు మాత్రం చక్కగా తాగుతున్నారు. వర్షం కురుస్తుంది, చాలా వర్షం కురుస్తుంది, చక్కగా తాగుతున్నారు. ఈ సభలనే కాదు, తణుకులో ఇంచుమించి ఇది 3వది అనుకుంటాను. 3 కదా, 3 నెంబర్ 3. అంతకుముందు 2 అయిపోయాయి. అవి కాకుండా ఛానల్లో చాలా వాక్యాలు మీరు వింటారు, అలాగే యూట్యూబ్లో కూడా మీరు చాలా వాక్యాలు వింటారు. అలాగే నాలాగే ఇంకా సత్య సంబంధులు చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ వాక్యం చెప్తున్నారు. అది ఈ ప్రాంతాల్లో ఎక్కువగా వాక్యం విస్తారంగా మన తూర్పు పశ్చిమ ప్రాంతాల్లో ఎక్కువగా సత్యవాక్యం వినబడేటువంటి అవకాశాలు దేవుడు కల్పించాడు సమృద్ధిగా. అలా తాగుతారు, మీరు చక్కగా తాగుతారు. మరి తాగిన తర్వాత ఎవరి కొరకు వ్యవసాయం చేయబడాలి? అదే మాట చెప్తున్నాడు చూడండి. ఇట్లనగా భూమి తన మీద తరచుగా కురియ వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయము చేయబడునో. ఎవరి కొరకు? ఎవరైనా ఎవరి కొరకు వ్యవసాయం ఇది? ఊర్ధ్వలోకపు రైతు. ఎవరి కొరకు వ్యవసాయము చేయబడునో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనము పొందును అన్నాడు. ప్రభువుకు అనుకూలమైన పైరులు ఫలించాలి. వర్షం తాగేసి ప్రభువుకు అనుకూలమైన పైరులు ఫలించుచు దేవుని ఆశీర్వచనాన్ని పొందును కదా. ఇక్కడ సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. అక్కడ కూడా ఇశ్రాయేలీయుల సంఘమే, ప్రభు యొక్క సంఘమే, వాళ్ళు కూడా దేవుని సంఘం, పాత నిబంధన కాలపు సంఘం. ఏమండి, ఈ ఎవరి కొరకు అనుకూలమైన పైరులు ఫలించాలో, వర్షం దాగిన తర్వాత ఎవరి ఆశీర్వచనం పొందాలో, పంట చేతికొచ్చినప్పుడు రైతు ఆనందమే వేరండి. సంక్రాంతి పండగ అనేది అలా పుట్టిందే. మన పూర్వీకులు సంవత్సరానికి ఒక పంట పండేదనమాట. సరిగ్గా సంక్రాంతి టైంలో పంట చేతికి వచ్చేది మన పూర్వీకులకి. ఇశ్రాయేలీయులు ఎలాగైతే కోతకాల పండగ, ప్రథమ ఫలముల పండగ ఇలాంటి పండగలు చేసుకునేవారో, సేమ్ వాటికి డిటోలు మనవాళ్ళు కూడా అలాంటివే. ఇది కూడా అలాంటిదే. ఒకేసారి సమృద్ధిగా ఇంట్లోకి ధాన్యం వస్తుంది, ఆనందంతో ఒక పండగ చేసుకునేవారు. అదే సంక్రాంతి. అప్పుడే అల్లుడు వచ్చేసేవాడు కూతురుని వేసుకొని. అందుకే అల్లుడు ఎందుకు వచ్చాడోయ్ అంటారు ఈ పిడకలు దండుకునేవాళ్ళు. కూతురు ఎందుకు వచ్చిందోయ్, కుడుములు తినడానికి వచ్చిందోయ్, అల్లుడు ఎందుకు వచ్చాడోయ్, అరిసెలు తినడానికి వచ్చాడోయ్, వేసినోళ్ళు పుణ్యం వేయలోని పాపం అంటాడు లాస్ట్లో. ఇరా పిడకలకే పుణ్యం పాపం. ఏమండి, అది సిచ్యువేషను. ఒకే పంట, ఆ పంట చేతికి అందినప్పుడు వాళ్ళ ఆనందం వేరు. అందుకే సంక్రాంతి పాలు పొంగించుకుని పండగ జరుపుకునేవారు అనమాట. పంటను బట్టి, పంట చేతికి అందడాన్ని బట్టి ఒకే పంట పండేది పూర్వం. ఇప్పుడు 2 కాదు, ఖరీఫ్ రబీ. ఇప్పుడైతే 2 ఉన్నాయి, తొలకరి దాలవా. కానీ పూర్వం ఖరీఫ్ లేదు, రబీ లేదు, ఒకటే పంట, ఒకటే ఒక పంట, సంవత్సరానికి ఒకే పంట. పండితే హ్యాపీ, పండకపోతే ఇంకా అయినట్టే, కరువే.
అది పూర్వకాలపు వ్యవసాయ పద్ధతి. అలా ఈ భూమి వర్షం తాగడం ద్వారా పంట పండితే అది ఆశీర్వాదం, దేవుని యొక్క ఆశీర్వచనము పొందును. ఫలించిన ప్రతి భూమి దేవుని యొక్క ఆశీర్వాదాలు నిండుగా పొందుకుంటుంది, అందులో ఏమాత్రం సందేహం లేదు. ఫలించే ప్రతి భూమి దేవుని యొక్క ఆశీర్వచనం పొందుకుంటుంది. అది పరసంబంధమైన దీవెన, ఆత్మ సంబంధమైన ఆశీర్వచనము. ఫలించే ప్రతి భూమి పొందుకుంటుంది. కానీ అక్కడ అంటాడు పౌలు గారు 8వ వచనంలో, అయితే ముళ్ళ తుప్పలు ఏటి వర్షం తాగేసి, భూమి మీద వర్షం కురిసినప్పుడు నీరు పెట్టేస్తున్నాడు రైతు, నీరు తాగేస్తుంది, మొత్తం నీరు పీల్చేసుకుంటుంది, అని పీల్చేస్తుంది అంతే. పెట్టగానే తాగేస్తుంది. ఎలా తాగేస్తుంది తెలియట్లేదు, మొత్తం నీళ్ళు వెళ్తున్నాయి, అలా తాగేస్తుంది, అంత నూతులో పోయినట్టు పోతున్నాయి, తాగేస్తుంది. చక్కగా పీల్చేసి తొలకరి వర్షం పీల్చేసి, కడవరి వర్షాన్ని పీల్చేసి, సరిగ్గా కొడవలు తీసుకుని వెళ్ళే టైంకి 4 ముళ్ళ తీగలు వచ్చి పైకి నిలబడే. అలా చూస్తున్నాయి అనుకోండి, బ్రహ్మదేవుడు నాగదేవుడును. మనకెందుకంటే ఆ జముళ్ళు? మనకి బ్రహ్మదేవుడి వల్ల ఉపయోగం ఏముంది, నాగదేవుడి వల్ల ఉపయోగం ఏముంది? ఆ రెండు పని చేయవు. ఏమైనా ఆయుర్వేద వైద్యాలకి ఏమైనా ఉపయోగపడతాయేమో కానీ తిన్నాక పని చేయవు కదా. ఏమండి, ముట్టుకుంటేనేమో ముళ్ళు కూసిపోతాయి. ముళ్ళ తుప్పలు, గచ్చ తీగలు కలుపు అనమాట. మొత్తం పెంట అయిపోయింది మొత్తం. ఈ గ్రౌండ్ చూడండి, వర్షం కురిసింది అనుకోండి, ఏం మొలిచిపోద్ది ఇక్కడ? గడ్డి ఇంత ఎత్తులేసిపోద్ది. అంత ఏ రకం మొక్క కావాల్సిన దొరుకుతుంది ఇక్కడ, అలా వదిలేస్తే. కానీ వ్యవసాయ భూమి అలా ఉండొచ్చుమా? వ్యవసాయ భూమి అలా ఉండదు. వ్యవసాయ భూమి దాని గౌరవం వేరు, దాని ఇది వేరు. ఇది పోరంబోకు భూమి కాదు, ఏది పడితే అది మొలవడానికి. అన్యజనులు అయితే ఏది పడితే అది మొలవచ్చు, ఎలా పడితే అలా మొలవచ్చు, అక్కడ ఏదైనా ఉండొచ్చు. కానీ దేవుని భూమి, దేవుని జనాంగం, అక్కడ ఏది పడితే అది మొలవకూడదు, ఎలా పడితే అలా ఉండకూడదు చూడడానికి. అమ్మో, అది ఏ భూమి? అది వ్యవసాయ భూమి, దేవుని భూమి, పొరంబోకు స్థలం కాదు అది. రోడ్డు మీద వదిలేసిన స్థలం కాదు, ఎలా పడితే అలా ఉండడానికి. అది చాలా చక్కటి ఫలాలు దేవుని కొరకు ఫలించేటువంటి భూమి అది. మరి ఆ భూమిలో దేవుడు వర్షం కురిపిస్తున్నాడు. ఎందుకు? పంట పండాలి, ఫలాలు రావాలి. ఆ వర్షం కురవడం ద్వారా, ఆ వర్షాన్ని మనం త్రాగడం ద్వారా ఏం రావాలి? ఫలాలు రావాలి. ఇప్పుడు మీరు అందరూ వర్షం తాగుతున్నారు. వర్షం తాగిన తర్వాత హృదయం అనే భూమిలో వాక్యం అనే వర్షం పడిన తర్వాత, వాక్యంతో హృదయం అనే భూమి తడిచిపోయిన తర్వాత అప్పుడు ఆ భూమి దున్నబడుతుంది. దున్నబడిన తర్వాత అందులో నుంచి ఫలాలు రావాలి. అందుకే దేవుడు కూడా ఇశ్రాయేలుకి చెప్పాడు. ఒకసారి చూడండి, ఇర్మియా గ్రంథం, మళ్ళీ హెబ్రీ పత్రిక వద్దాం. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం. యూదావారికిని యెరూషలేము నివాసులకును యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ముళ్ళ పొదలలో విత్తనములు చల్లక మీ బీడు పొలమును దున్నుడి. నేను అక్కడ వర్షాన్ని కురిపిస్తాను. నేను వర్షాన్ని కురిపిస్తున్నప్పుడు మీ బీడు పొలమును ఏం చేయమంటున్నాడు? దున్నండి. అవిధేయులై ఉండుట మానుకొని, 4వ వచనం, అవిధేయులై ఉండుట మానుకొని మీ దుష్టక్రియలను బట్టి ఎవడునూ ఆర్పివేయలేనంతగా నా ఉగ్రత అగ్ని వలె కాల్చకుండున్నట్లు, నా ఉగ్రత అగ్ని వలె పంట పొలాన్ని కాల్చకుండున్నట్లు యూదావారులారా, యెరూషలేము నివాసులారా, యెహోవాకు లోబడి ఉండండి, రైతుకు లోబడి ఉండండి, మీ బీడు పొలాన్ని దున్నండి. అక్కడ నేనేం కురిపిస్తాను? వర్షం కురిపిస్తాను, వాక్యం అనే వర్షాన్ని. మీ బీడు పొలాన్ని దున్నమంటున్నాడు. చూడండి, ఇలాంటి పదప్రయోగాలు చాలా ఉంటాయండి బైబిల్లో. అర్థవంతమైన పదప్రయోగాలు, ఆలోచనాత్మకమైన పదప్రయోగాలు. కానీ వాళ్ళు దున్నలేదని మరి ఏం చేశారో తెలుసా? అదే ఇర్మియా గ్రంథంలో 2వ అధ్యాయం, 21వ వచనం ఒకసారి చూద్దాం. అదే ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. శ్రేష్టమైన ద్రాక్షావల్లి వంటి దానిగా నేను నిన్ను నాటి తిని, శ్రేష్టమైన ద్రాక్షావల్లి వంటి దానిగా నేను నిన్ను నాటి తిని, కేవలము నిక్కమైన విత్తనము వలని చెట్టు వంటి దానిగా నిన్ను నాటి తిని.
నాకు జాతిహీనపు ద్రాక్షావల్లి వలె నీవెట్లు భ్రష్ట సంతానమైతివి అంటున్నాడు. చూడండి, నేను నాటిన దాంట్లో ఏ ప్రాబ్లం లేదు. నేను చక్కగా నాటాను, కానీ నువ్వు భ్రష్ట సంతానమైతివి. భ్రష్ట సంతానమై వర్షాన్ని తరచుగా కురుస్తుంటే వర్షాన్ని తాగేసి చివరికి ఏం చేశావు? ఏమయ్యావు? హెబ్రీ పత్రికలో 8వ వచనం, 6వ అధ్యాయం 8వ వచనం, ముండ్ల తొప్పలు మొలిచాయి, గచ్చ తీగలు దాని మీద పెరిగాయి. అది ఇంకా రైతు వచ్చాడు, చేను చూసుకున్నాడు, ఏడ్చాడు, కన్నీరు గార్చాడు. అయ్యో భ్రష్ట సంతానమైతివి, నేను ఎన్ని ఆశలు పెట్టుకున్నాను నీ మీద, ఎన్ని హోప్స్ పెట్టుకున్నాను నీ మీద. చాలా సందర్భాల్లో మనం కూడా అంటాం కదండి, నమ్మిన వాళ్ళని, నేను చాలా హోప్స్ పెట్టుకున్నాను రా నీ మీద, నేను చాలా హోప్స్ పెట్టుకున్నాను నీ మీద, నేను చాలా హోప్స్ పెట్టుకున్నానమ్మా నీ మీద. కానీ అవన్నీ ఏం చేసేసావు? బూడిదలో పోసేసావు. నేను చాలా నమ్మాను, నిన్ను చాలా నమ్మాను. నా సొంత అన్నయ్యలా భావించాను, నా సొంత తమ్ముళ్ళ భావించాను, నా సొంత చెల్లెల్లా భావించాను, నా సొంత తల్లిలా భావించాను, తండ్రిలా భావించాను. కానీ నమ్మక ద్రోహం చేశావు. తండ్రి కూతురుతో కష్టపడి పెంచి పెద్ద చేసి స్థితికి తీసుకొచ్చాను. నువ్వు ఇలా చేస్తావని అసలు అనుకోలేదు. నీకోసం నాకున్న సమస్తాన్ని దారిపోసాను రా. నువ్వు పెరిగి పెద్దవాడైన తర్వాత ఇలా అయిపోతావు అనుకోలేదురా. పెట్టుబడి పెట్టే టైంలో నష్టపోతాననుకుంటే ఏ రైతు పెట్టుబడి పెట్టడు ప్రియులారా. నమ్మండి, ఇది నిజం. నేను నష్టపోతాను. నేను ఏ చేను కోసం అయితే పురుగుల మందులు కొన్నానో అదే పురుగుల మందులు తాగి అదే చేనులో గిలగిలా కొట్టుకుని చచ్చిపోతాను అని అనుకుంటే ఏ రైతు విత్తనాలు విత్తరండి, పొలం మొహం కూడా చూడండి. మా ఆయన నా పుస్తెలమ్మి వ్యవసాయం చేసి అదే పుస్తి తెంపేస్తాడు ఇదే చేలో తాగి చచ్చిపోయి అని అనుకుంటే ఏ భార్య కూడా భర్తకి తన మంగళసూత్రాన్ని తాకట్టు పెట్టుకుని వ్యవసాయం చేయండి అని ఇవ్వదండి. వాళ్ళ ఆశ, అది వాళ్ళ ఆశ. ఏదో 4 రూపాయలు వస్తాయని ఆశ. ఆ ఆశతోనే విత్తనాలు విత్తుతారు, ఆ ఆశతోనే వ్యవసాయం చేస్తారు, ఆ ఆశతోనే వ్యవసాయం కొరకు ఎదురు చూస్తారు, ఫలసాయం కొరకు ఎదురు చూస్తారు, వ్యవసాయంలో వచ్చి ఆ ఫలసాయం కోసం ఎదురు చూస్తారు. అలాగే దేవుడు ఎదురు చూస్తున్నాడు. కానీ జాతిహీనపు ద్రాక్షావల్లి వలె భ్రష్ట సంతానమైతివి, నీ మీద నేను చాలా హోప్స్ పెట్టుకున్నాను. అదే మాట అంటున్నాడు, తుదకది అది పనికి రానిదని విసర్జింపబడి శాపము పొందతగినదగును, తుదకది కాల్చివేయబడును అన్నాడండి. తుదకది ఏమవుతుందట? కాల్చివేయబడుతుంది. అదే రైతు తన చేతులతో తాను పంట కాల్చుకోవడం. మీరు చూశారు నిన్న. కావాలంటే ఈరోజు కూడా స్క్రీన్ మీద చూడండి, అదే మీకు ఇమేజ్ చూపిస్తాడు. రైతు తన చేతులతో తానే తన సొంత పంటను, తను కలలుగన్న పంటను, తను ఆశతో ఎదురు చూసిన పంటను, తను ప్రేమతో ఫలాల కొరకు ఎదురు చూసి కోసుకోవాలనుకున్న పంటను కాల్చెయ్యడం. చూసారా? కాల్చేసుకున్నాడు రైతు. ఎందుకు కాల్చేసుకున్నాడు? దేవుడు ఎందుకు కాల్చేసుకుంటున్నాడు? రీజన్ ఒక్కటే, తేడా ఏం లేదు. భూమి మీద రైతు ఉదాహరణగా కనబడుతున్నాడు, పరలోకపు రైతు కార్యార్థిగా కనబడుతున్నాడు. 2 చోట్ల మనకు కనబడుతున్నది ఒక్కటే, ఆశలు అడి ఆశలుగా మారిపోయాయి. ఆశించినది దొరకలేదు. అందుకేనండి ఇశ్రాయేలీలు విడిచిపెట్టబడ్డారు. దెబ్బల మీద దెబ్బలు తిన్నారు. చివరికి యేసుక్రీస్తును కూడా చంపి ఆ పాతకాన్ని మూటగట్టుకున్నారు. చాలా భయంకరమైన కార్యాల్లో నిమగ్నమైపోయి దేవుడు వాళ్ళని ఒకప్పుడు చూసినట్టుగా ఇక తర్వాత చూడని పరిస్థితికి వాళ్ళంతటా వాళ్ళే వెళ్ళిపోయారు. ఆ పంట ఆ సంవత్సరంతో ఇక ఏమైపోయింది? తగలబడిపోయింది. ఆ పంట తగలబడిపోయింది. దేవుడు వద్దనుకుంటున్నాడు ఇక అది. ఇదిగో ఇలాంటి ముండ్ల తుప్పలు మొలిచినటువంటి పంట నాకు అవసరం లేదు.
నేను ఆశించింది వేరు, కన్నా కనబడుతున్నది వేరు. ఇది చూడాలనుకోలేదు నేను. నా ప్రారంభపు ఆలోచన వేరు, ముగింపులో నేను చూస్తున్నది వేరు. అందుకే ప్రియులరా, ఇదే విషయాన్ని అపోస్తలుడైన పౌలు నేడు సంఘానికి తెలియజేస్తే ఏమంటున్నాడు తెలుసా? సంఘానికి తెలియజేస్తే ఏమంటున్నాడు తెలుసా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 11వ వచనం. ఏ ఇశ్రాయేలు అనే ద్రాక్ష తోట గురించి అయితే మనం నేర్చుకుంటున్నామో ఈరోజు, నిన్న, ఆ ద్రాక్ష తోట ఎందుకు కాల్చివేయబడిందో, మనమెందుకు కాల్చివేయబడుతున్నామో ఆ విషయాలన్నిటినీ కంపేర్ చేసి చెబుతూ, ఆ పాతవి మరలా మనకి గుర్తు చేస్తూ పౌలు అంటున్నాడు, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడిను. పాత నిబంధన ఇంకా ఎందుకు మోసు తిరుగుతున్నాం మీకు అర్థమైందా? క్రొత్త నిబంధనకు వారసులమైతిమి అని చదువుకొని కూడా పాత నిబంధనని ఇంకా ఎందుకు మోసుకొని తిరుగుతున్నా మీకు అర్థమైందా? ఇశ్రాయేలీలకు ఇవ్వబడిన నిబంధనని. అవి మనకి దృష్టాంతములు. అవి లేకపోతే ఇది లేదు. అది ఛాయ, ఇది నిజస్వరూపం. అవి మనకు దృష్టాంతములు, మనకి బుద్ధి కలుగుటకై వ్రాయబడ్డాయి. ఎంతమంది బుద్ధి నేర్చుకుంటున్నారో అది మీ విజ్ఞతకే విడిచిపెడుతున్నాను. ఎంతమంది ఫలిస్తున్నారో, ఎంతమంది వర్షాన్ని తాగుతున్నారో, ఎంతమంది ఇప్పటికీ ఆ భయంకరమైన ముళ్ళ తుప్పలతో, గచ్చ తీగలతో దేవుణ్ణి బాధిస్తున్నారో అది మీ విజ్ఞతకే విడిచిపెడుతున్నాను. రేపటి దినాన ముగింపు మాటలు మాట్లాడుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. క్రీస్తునందు మమ్మల్ని అధికముగా ప్రేమించిన మా కన్న తండ్రి, సర్వకృపానిధి యగు మా దేవ, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సృష్టికర్త, విలువైన మీ జ్ఞానవాక్కులు మాకు అనుగ్రహించినందుకు ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం తండ్రి. మేము మీ కొరకు యథార్థంగా బ్రతకడం తప్ప తండ్రి, అట్టి ధన్యతను నాకు, మాకు, మా అందరికీ అనుగ్రహించండి. మీ సన్నిధి కాంతులు నిలువబెట్టండి తండ్రి. మీ సన్నిధాన వర్తులుగా నడిపించండి. వెత్తబడిన వాక్యం మీ పిల్లల హృదయం అనే భూమిలో ఫలించున్నట్లు, అది ఆ లోపల నాటబడి తండ్రి మంచి ఫలాలు మీ కొరకు తీసుకుని వచ్చినట్లు వారిని మీ తట్టు తిప్పుకోమని క్రీస్తు నామములో ఈ ప్రార్థన మనలో అడిగి వేడుకొనిచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ఆది నీవే, అంతం నీవే, ప్రభవం నీవే, ప్రళయం నీవే, అల్ఫయు నీవే, ఓమెఘయు నీవే, విలయం నీవే, స్థిర నిలయం నీవే, గగనం భువనం సకలం నీవే, జగతిని నడిపే జ్యోతివి నీవే, సమరం అమరం సర్వము నీవే, అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే, సర్వోన్నత నామం నీవే. సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. వేల దూతలతో, బూరధ్వనులతో, మేఘమండలము పైన యూదా గోత్రపు కదమ సింహముతో కదలి వస్తుంది సేన. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ.